ఎట్టంటోడు అంటే బావా, మనిషికి తెలియకుండా ఒంట్లోని రక్తమంతా తాగేసే జలగలాంటోడివి. ఎంతైనా నీ అంత కాదులే బామ్మర్ది. వీళ్ళేంటి ఇటువంటి కాస్ట్యూమ్స్ లో వస్తున్నారు? మళ్ళీ ఏదో కొత్త కాన్సెప్ట్ మొదలు పెట్టారు. రేయ్, ఎక్కడికి బయలుదేరారు? నానమ్మ, గుడిలో నాన్న కోసం పూజలు చేయబోతున్నాను. నాన్న బయటకు వచ్చేస్తారులే, మీరేం కంగారు పడకండి. బాబాయ్ బయటకు వచ్చిన తర్వాత క్రెడిట్ అంతా నాదని చెప్పుకోవడానికి తెగ ప్రయత్నం చేస్తుంది. నా ఉద్దేశం వేరు, నీ ఉద్దేశం వేరు. నువ్వేమనుకున్నా పర్వాలేదు. నువ్వేంట్రా ఇలా తయారయ్యావు? ఎందుకురా మాటి మాటికి దీనికి సపోర్ట్ గా ఉంటున్నావు? ఆంజనేయుడు తోకలా దీనికి తోకయ్యా? ఈ బట్టలేంటి, నీ బాలకమేంటి? రాముణ్ణి సముద్రం దాటించడానికి హనుమంతుడు రామసేతుని నిర్మించాడు కదత్తా. ఇప్పుడు అక్షయ్ తన నాన్నని కాపాడుకోవడం కోసం నేను కూడా హనుమంతుడి తోకలా అక్షయ్కి తోడుగా ఉన్నా పర్వాలేదు. అందుకే అక్షయ్తో పాటు దీక్షలో పాల్గొంటున్నాను. వదినా, అక్షయ్తో సావాసం చేశాక మీ వాడికి డైలాగ్ డబ్బుతూ అబ్బో మామూలుగా పెరగలేదు. మీతో ఉంటే ఏం కోల్పోతానో, అక్షయ్తో ఉంటే ఏం సంపాదించుకుంటానో తెలుసుకున్నాను. రేయ్, నువ్వెక్కువ మాట్లాడుతున్నావు. మీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. అమ్మో, వీడు ఇండియాకొచ్చి నేర్చుకోవాల్సిన దానికంటే ఎక్కువే నేర్చేసుకున్నాడు. వీడు మనకు ప్రమాదమే. అవును వదినా, మంచి చేసేవారు, మంచి మాట్లాడేవారు నీకు ప్రమాదంగా కనబడతారు. చెడు స్నేహం మాత్రం నీకు తీయగా ఉంటుంది. గ్రానీ గారు, నేను కొన్ని మాటలు అంటాను, దయచేసి కోపం తెచ్చుకోకండి. పాలని నీరుని వేరు చేయగల శక్తి హంసకుంటుందని అక్షయ్ చెప్పింది. మరి మీరు మంచిని చెడుని ఎందుకు వేరు చేయలేకపోతున్నారు? ఎందుకు గుర్తించలేకపోతున్నారు? నాకు ఈ ఇంట్లో అవని, అత్త, అక్షయలు మాత్రమే అందరికంటే ఎక్కువ మంచి వాళ్ళలాగా కనిపిస్తున్నారు. ఏ ఇంట్లోనైనా శ్రీకర్ అంకుల్ లాంటి కొడుకు, అవని అత్త లాంటి కోడలు, అక్షయ్ లాంటి మనవరాలు ఉండాలి. శంఖం నుంచి వచ్చేది తీర్థం అవుతుంది అన్నట్టు అక్షయ స్నేహం నుంచి వచ్చిన నువ్వు అమృతంలా తయారయ్యి అమృత వాక్కులు పలుకుతున్నావు. మా అత్తయ్య దగ్గర నుంచి ఏం నేర్చుకోకపోయినా అక్షయ్ దగ్గర నుంచి అన్నీ నేర్చుకుంటున్నావు. మీ అమ్మా నాన్నలు గర్వపడతారులే. రేయ్ చింటూ, నువ్వు వెళ్ళకురా. వెళ్ళావంటే మీ నాన్నకు ఫోన్ చేసి చెప్పేస్తాను. నువ్వు వద్దు అంటే నేను వెళ్తాను. డాడీకి ఫోన్ చేసి ఏం చెప్పుకుంటావో చెప్పుకో. వెళ్దాం పదక్షయ. ఇద్దరు జాగ్రత్త. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి. సరే అమ్మా. మొత్తానికి చింటూగాడిని కూడా పూర్తిగా మీ వైపుకు తిప్పుకున్నారన్నమాట. వాడు మీ మాయలో పడి పొద్దు తిరుగుడు పువ్వులా తయారయ్యాడు. ఎవరు ఎవర్ని ఏ విధంగా మార్చినా ఎవరు చేసిన తప్పులకు వారే బాధ్యులవుతారు. వారి వారి కర్మను అనుభవిస్తారు. నీ ప్రయత్నం అక్షయ్ ప్రయత్నం ఫలించి శ్రీకర్ క్షేమంగా బయటకొస్తాడు.
లోపల జరిగిందంతా చూసాం. ఇద్దరూ కలిసి బాగానే నాటకం ఆడుతున్నారు. వాట్? మేము వేరే పెద్ద లాయర్ని చూస్తామని అంటున్నా నువ్వు మా మాట వినకుండా ఇతన్ని తోకలాగా ఎందుకు వెంట పెట్టుకుని తిరుగుతున్నావు? నాకు సత్యం మీద నమ్మకం ఉందని చెప్పాను కదా. మళ్ళీ మళ్ళీ అదే విషయం మాట్లాడుతున్నారేంటి? మేడం చూడండి, నేను మీ గురించి గొప్పగా విన్నది వేరు, లైవ్గా చూస్తున్నది వేరు. మీ మనసులో ఏముందో, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. బట్ నేనైతే ఈ విషయంలో నా స్నేహితురాలికి హెల్ప్ చేయాలనే ఫిక్స్ అయ్యాను. మీరిద్దరూ కలిసి తిరిగితే 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. ఎవరు ఏమనుకున్నా వీ డోంట్ కేర్. మా మనసులు పవిత్రమైనవి, స్వచ్ఛమైనవి. ఒకరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, కానీ అక్కడ పోయేది నా పరువు, నా కుటుంబ గౌరవం. పరువుకి భంగం కలిగించే పనులు, కుటుంబ గౌరవం కోల్పోయే పనులు నేనేం చేయడం లేదు. మీరేదేదో ఊహించుకుంటే ఆ పాపం మీదవుతుంది. నా భర్తని బయటికి తీసుకుని రావడానికి నాకున్న ఏకైక ఆధారం ఆశ, సత్యం మాత్రమే. ఇప్పుడు నాకు కావాల్సింది నా భర్త బయటికి రావడం, అంతే. శ్రీకర్ ఏ తప్పు చేయలేదని మనం నమ్ముతున్నట్టే కోర్టు వాళ్ళు నమ్మాలంటే మీ మీద దాడి జరిగిన ప్రదేశానికి వెళ్ళి మరికొన్ని ఆధారాలను సేకరించాలి. కోర్టు ఓపెన్ అయ్యేలోపు నేను చెయ్యాల్సిన పనులు వేగవంతం చేయాలి. అది మీ అబ్బాయి క్షేమం కోసం మాత్రమే.